అభి అయితే బాబీని తీసుకొని కార్లో స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు. ఇక వాళ్ళు కారు దిగడం చూసి ఇంతలో అక్కడే ఉన్న స్వర అయితే అక్కడ ఉన్న చెట్టు పక్క నుండి అలా అభి సార్ని బాబీని చూస్తూ ఉంటుంది. ఇక బాబీ బయటకు దిగాక అభి అయితే ఓకే అబ్బాయి ఇంకేంటి సరే అయితే స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి అభి బాబీతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి స్వర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. బాబీ తండ్రి అభి సార్ అని నాకు తెలియదు, అయినా ఎలాగైనా సరే అభి సార్ని కలిసి అభి సార్తో మాట్లాడతాను అని చెప్పి అక్కడ ఉన్న స్వర అయితే వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడే బాబీ ఉండడం చూసి కరెక్ట్ కాదు, బాబీ ఉన్నప్పుడు నేను అభి సార్ని కలవడం కరెక్ట్ కాదు, బాబీ వెళ్ళిపోయాక అభి సార్ని కలుస్తాను అని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది. ఇక సరే అబ్బాయి వెళ్ళొస్తాను అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు. సరే బాబీ వెళ్ళు అని చెప్పి అభి కూడా బాబీని పంపించేసి తనైతే తన కారులోనికి వెళ్ళిపోవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో స్వర అయితే అది చూసి అభి సార్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది విని అభి వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక అక్కడ స్వర అయితే అభి సార్ అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇక ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న స్వరాన్ని చూసి అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి స్వరనా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక స్వర అయితే అభిని చూసి తనకైతే ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక అభి దగ్గరకు అయితే వెళ్తూ ఉంటుంది. అది చూసి అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి స్వరనా, మళ్ళీ ఎన్నాళ్ళకు చూశాను నేను, స్వర ఏనా అని చెప్పి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. స్వర మాత్రం అభి సార్తో ఇప్పుడు ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పి తను అక్కడికైతే వెళ్తూ ఉంటుంది. ఇక అభి సార్ దగ్గరికి వెళ్ళి అభి సార్ని కలిసి మాట్లాడతాను, ఎలాగైనా సరే ఆ ఝాన్సీని తప్పించి నేనే అభి సారు ఒక్కటవుతామని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక స్వర అభి దగ్గరకు వచ్చి మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అది చూసి అభి అయితే అలా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్